తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్లో చర్చ సాగింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలుకు విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకానికి నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యుత్ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటుకు అడుగు ముందుకు వేసింది. మహిళా సంఘాలకు బీమా నిధులు విడుదలకు ఆమోదించింది. ములుగులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బక్రీద్ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ పోస్ట్ చేశారు. గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది అని ఎక్స్లో పేర్కొన్నారు. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు అని తెలిపారు. గోమాతలను సంరక్షించుకునే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకారం కూడా అవసరమన్నారు. గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఉందని, బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగచాటుగా కబేలాలకు తరలించే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. వీరికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ట్వీట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందని తెలిపారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్న క్యాంటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతికి డిఎస్సి వంటి కార్యక్రమాలు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమానికి చేసి చూపించామని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రతిపక్షానికి ఆనాడే ప్రజలు వెన్ను విరిచారని, అందుకే 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది. ఓ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మామిడి, పొగాకు, కోకో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పొగాకు కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని సర్కార్ ప్రకటించింది. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకును మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మామిడి పంటలను కొనుగోలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోకో విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి అచ్చెన్నా హామీ ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ పెద్దలు మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తాం అని అభయహస్తం మేనిఫెస్టోలో నమ్మబలిగి 5 డిఏలు పెండింగ్లో పెట్టారని విమర్శలు చేశారు. ఇప్పుడు ఉసురుమంటూ ఒక్క డిఏ రిలీజ్ చేశారని ఆగ్రహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీటీడీ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. వైసీపీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కాపు జాతి పట్ల చిత్తశుద్ధి ఉండి కాపుని ఆదుకునే ఏకైక నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల నిర్లక్ష్యం వహించిందన్నారు. కాపుల సంక్షేమం పట్ల మాజీ మంత్రులకు పదవుల్లో ఉండి కడుపు నింపుకున్నారే తప్ప వారి పట్టించుకోవడం లేదని జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ పెట్టి కాపుల సంక్షేమం కోసం 2,000 కోట్ల రూపాయలు సీఎం ఖర్చు పెట్టినట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, మొక్కల పెంపకంతోనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని ఎమ్మెల్యే సింధూరారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే సింధూర అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ సంరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. అడవులను సంరక్షించుకోవడంలో ద్వారా జీవో వైవిధ్యం బాగుంటుందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, మొక్కలు పెంపకాన్ని బాధ్యతగా భావించాలని కలెక్టర్ చేతన్ అన్నారు. ఉన్న అడవులను సంరక్షించుకోవడమే కాకుండా జిల్లాలో మొక్కలు నాటి పర్యావరణ
సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లిలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. రాజారం గ్రామంలో ఎమ్మెల్యేకు బాణాసంచా కాల్చిన టప్పు సప్పులతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రాసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా చెన్నూరు మున్సిపాలిటీ ఆవరణలో మొక్కలు నాటారు. చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్సీ రాజేష్ చంద్ర అన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, చెక్ పోస్టుల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీసులు, పశు సంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్లు వారీగా సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పశువుల రవాణాకు వినియోగించే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత ప్రామాణిక పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్పై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లను విమర్శించే అర్హత మాజీ జోగి రమేష్కు లేదన్నారు. కొండపల్లి టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏడాది పాటు దాక్కొని నేడు బయటికి వచ్చిన జోగి రమేష్ ఇంకా తన భాషా పద్ధతి మార్చుకోకుండా ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వైసీపీలో వసంతకు సీటు ఇచ్చేందుకు మరెవరూ ఎంత తీసుకున్నారో, మైలవరంలో జోగి సీటు ఎందుకు వదులుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న జోగి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కేసులో కుమారుడిని జైలుకు పంపిన జోగి కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ యువనేత పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం జనగామ జిల్లా దేవరుపక్కపుల మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యశస్విని రెడ్డి తన అనుచరులతో కలిసి స్కూటీ నడుపుతూ వస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు. అయితే ఎమ్మెల్యే స్వయంగా స్కూటీ నడుపుతూ రావడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కారులో కాకుండా ఒక సామాన్య మహిళల కార్యక్రమానికి హాజరు కావడంతో కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ అత్యంత కన్నుల పండగ సాగింది. అయితే ఈ వాహన సేవకు టీడీపీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏఈఓ రమేష్ పూర్ణ కుంభంతో దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం చైర్మన్ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రం కప్పి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గరుడ వాహన సేవలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేటి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు ముక్కుముడిగా దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. షాయంపేట మండలం ఆరేపల్లికి చెందిన యువతి మనీష, పత్తిపాక చెందిన యువకుడు మణిరాజు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నట్లు సిఐ సాయి రమణ తెలిపారు. పెద్దలకు తెలియకుండా వారం రోజుల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో ఇరు కుటుంబాలకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. యువకుడి బంధువులు తన ఇంటికి తీసుకెళ్లగా యువతి బంధువులు 2 వాహనాల్లో 50 మందికి వచ్చి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయినట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ప్రేమ జంటను బయటకు లాక్కొని వెళ్లి దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై పూల కుండీలతో దాడి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. వెన్నుపోటు దినము కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎల్హెచ్ రెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా తహసీల్దార్ కార్యక్రమానికి చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ అబ్దుల్ దరియాకు జోగి రమేష్ వినతి పత్రం అందించారు. నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. అన్నం పెట్టిన మైలవరం నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెన్నుపోటు పొడిచి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు. సూపర్ 6తో సహా 143 ప్రభుత్వ పథకాలను సీఎం చంద్రబాబు తుంగెళ్లే తొక్కారని విమర్శించారు. ఏదైనా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లో ప్రేమ వ్యవహారం హత్యకు దారితీసింది. ఓ బాలికపై ప్రేమ వ్యవహారంలో 2 మైనర్లు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో నేరెడ్మెట్కు చెందిన మహమ్మద్ హయన్ అనే 15 ఏళ్ల బాలుడిపై బాలాజీ నగర్కు చెందిన మరో బాలుడు దాడి చేశాడు. ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన హయన్ను స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడలోని కేడీసీసీ కార్యాలయంలో కృష్ణా జిల్లా కేంద్రం సహకార బ్యాంకు చైర్మన్గా టీడీపీ మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నెట్టం రఘురాంను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేడీసీసీ అభివృద్ధికి నెట్టం రఘురాం అనుభవం ఉపయోగపడుతుందని కేశినేని అన్నారు. పదవి బాధ్యతల కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీగా ఏర్పడి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే 2021 నవంబర్లో కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నేటికి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నికల ఇప్పటి వరకు జరగలేదు. చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 9 ఉదయం 10 గంటలకు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరగనుంది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంపై బుట్ట రేణుక ధ్వజమెత్తారు. వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 143 హామీలను విస్మరించిందని తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఆమె ధ్వజమెత్తారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు వంటి కీలక హామీలను అమలు చేయలేదని ఆమె పేర్కొన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధులు సరిపోవడం లేదని, ఆరోగ్యశ్రీ, ఆసరా పథకాలు బకాయిల వల్ల నిలిచిపోయాయని ఆరోపించారు. సుమారు 4 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి సన్నబియ్యం పంపిణీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం కేంద్రంలోని రేషన్ షాప్ను సంబంధిత తహసీల్దార్ మన్నన్తో కలిసి పరిశీలించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడుతూ రేషన్ సక్రమంగా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల బియ్యం ఒకేసారి అందిస్తున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ద్వారానే రేషన్ పంపిణీ జరగాలన్నారు. రేషన్ షాపుల సకాలంలో వినియోగదారులకు రేషన్ బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులను నమోదు చేయాలని ఆదేశించారు. షాప్కు సంబంధించిన స్టాక్ వివరాలు బోర్డులు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలన్న వైసీపీ పిలుపుపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. వెన్నుపోటు, గొడ్డలి వేటుకు జగన్ రెడ్డి
పేషెంట్ అని మండిపడ్డారు. స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ ధర్నా డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో 10% హామీలు కూడా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం 70% హామీలు అమలు చేసిందని, అలాంటి సర్కార్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్కు వైసీపీ వ్యవస్థాపకుడికి వెన్నుపోటు పొడవడం, బాబాయ్ హత్యకు బాధ్యతలను కాపాడటం, తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేయడం వంటివి జగన్ వెన్నుపోటు చరిత్రకు నిదర్శనాలని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మెదక్ జిల్లా కుల్చారం మండలంలో పొత్తిరెడ్డిపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన పట్టా భూములను పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ వద్ద జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో దళితులతో కలిసి సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. 2002వ సంవత్సరంలో వెనుకబడిన తరగతులైన దళితులకు కడవెరుగు రెవెన్యూ పరిధిలో దళితులకు ఒక్కొక్కరికి ఎకరం భూమి పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. నాటి నుంచి భూములు చదును చేసి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత భూములను గుంజుకొని పట్టాలను రద్దు చేసిందన్నారు. అనంతరం భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. నిరుపేదలైన దళితులకు ఇచ్చిన వ్యవసాయ భూముల పట్టాలను పునరుద్ధరించాలని, తిరిగి భూములు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2ంటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున ఉద్యోగులు బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి అన్నారు. వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని ఆరోపించారు. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 581 కేంద్ర సాయుధ పోలీసు, సిఏపీఎఫ్ బలగాలతో, జామర్లు, డ్రోన్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 22న పెహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబు డిసోజల్ స్క్వాడ్స్, K-19 డాగ్ యూనిట్లు, డ్రోన్లు సైతం పనిచేయనున్నాయి. అయితే ఈసారి తొలిసారిగా జామర్లు అమర్చనున్నారు. మహిళా వస్త్రధారణ విషయంలో మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ మరోసారి నోరు జారారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాకు చిన్న దుస్తులు ధరించే అమ్మాయిలు నచ్చరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రస్తావిస్తూ పాశ్చాత్య దేశాలతో తక్కువ దుస్తులు ధరించే స్త్రీని అందంగా భావిస్తారని అన్నారు. నేను దానితో ఏకీభవించనని, ఇక్కడ భారతదేశంలో ఒక అమ్మాయి నిండుగా దుస్తులు, నగలు ధరించి తనను తాను అందంగా అలంకరించుకున్నప్పుడు మనం అందంగా భావిస్తాము అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత దశాబ్దంలో అనేక మందికి పేదరికం నుంచి విముక్తి పొందేందుకు కృషి చేశామన్నారు. దేశాన్ని స్వలంబనగా మార్చేందుకు శ్రమించామన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా సమ్మలిత స్వయం సమృద్ధి భారత్ను తయారు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ 2 దేశాలను కొంతకాలం యుద్ధం చేయనివ్వడమే మంచిదని ఆయన అన్నారు. జర్మనీ ఛాన్సలర్
ఫ్రెడరిక్ మోర్జ్ను కలిసిన ట్రంప్ ఈ యుద్ధానికి ఒక్కరంటే ఒకరికి ద్వేషం ఉన్న ఇద్దరు పిల్లల గొడవతో పోల్చారని అన్నారు. కొన్నిసార్లు వాళ్ళిద్దరినీ కాసేపు కొట్టుకొనివ్వడమే మంచిదని తెలిపారు. ఆ తర్వాత వాళ్లను వెనక్కు లాగొద్దని, ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా తను చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు స్వాతిక సాయిరెడ్డి, రంకిరెడ్డి, చిరాగ్ షెట్టిల జోరు కొనసాగుతుంది. పురుషులు డబుల్స్లో ఈ జంట వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి క్వార్టర్స్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండవ రౌండ్లో సాత్విక్ జోడీ 16/21, 21/18, 22/20 తేడాతో డెన్మార్క్కు చెందిన రాస్ముస్ ఫ్రెడరిక్ జంటను చిత్తు చేసింది.